దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఒకానొక రోజున ఇద్దరు స్నేహితులు ఒక పార్టీ చేసుకోవడానికి వెళ్ళారంట. బహుశా 10th ఇంటర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, అలాంటి ఒక ఇద్దరు స్నేహితులు ఒక గ్రాండ్ పార్టీ చేసుకుందామని వెళ్ళడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, చక్కగా భుజించారు, చక్కగా అవసరమైతే త్రాగారు. ఇక రాత్రి 10-11 అవుతుంది. క్యాంపింగ్ పార్టీ అంటారు. అంటే టెంట్ వేసుకొని ఆ టెంట్లో గుడారంలో పడుకుంటారు. ఇలా వాళ్ళు ఆ రాత్రి పడుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరు మంచి నిద్రలోకి వెళ్ళిపోయారు. మధ్యలో సుమారు 1-2 గంటల ప్రాంతంలో ఒక ఫ్రెండ్కి తెలివి వచ్చింది. మరొక ఫ్రెండ్ని లేపుతున్నాడు. బాబు, అరే బాబు చూడు, ఒకసారి ఆకాశానికి చూడు అన్నాడు. చూశాడు. నీకేమనిపిస్తుంది, నీకేం కనిపిస్తుంది అన్నాడంట. అంటే నాకు వందలాది వేలాది లక్షలాది నక్షత్రాలు కనిపిస్తున్నాయి. అంటే నీకు దీని అర్థం ఏమిటి అని అడిగాడట. దీని అర్థం ఏమిటంటే గొప్ప విశ్వము అక్కడ ఉంది. ఇటువంటి విశ్వాలు ఎన్నెన్నో ఉన్నాయి. యూనివర్స్ చాలా పెద్దది, గొప్పది అంటున్నాడు. పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. సరే, అది ఓకే, ఇంకా ఏమనిపిస్తుంది అని అడిగాడట. ఇద్దరు పడుకొని ఆకాశం వైపు చూస్తున్నారు. ఇంకా ఏమనిపిస్తుంది? జాతకం ప్రకారం చెప్పాలంటే వాడు అక్కడున్నాడు కనుక, బుద్ధుడు ఎక్కడున్నాడు కనుక మనకి రేపటి రోజున మన జాతకాలు బాగుంటాయి అన్నాడు. నక్షత్రాలు చూసి చెప్తున్నాడు. సరే, జాతకాలు చెప్పావు, సైన్స్ చెప్పావు, ఇంకా ఏమనిపిస్తుంది? వేదాంత పండితులు లేదంటే థియలాజికల్లీ చెప్పాలంటే దేవుడు మహా గొప్పవాడు, ఇంత గొప్ప విశ్వ సృష్టిని చేశాడు కదా అంటున్నాడు. అది కూడా బాగానే ఉంది, ఇంకా ఏమనిపిస్తుంది? నాకు అంతే అనిపిస్తుంది, ఇంకేం అనిపించట్లేదు అన్నాడు. వీడు అన్నాడు, ఒరే బాబు పిచ్చివాడా, మన టెంట్ ఎవరో తీసుకొని వెళ్ళిపోయారా, అది అనిపించడం లేదా, అది కనిపించడం లేదా? వీళ్ళు ఏ పార్టీకి వెళ్ళారు? క్యాంపింగ్ టెంట్ పార్టీకి వెళ్ళారు. సో తిన్నారు, త్రాగారు, టెంట్ వేసుకున్నారు, టెంట్లో దూరి పడుకున్నారు. టెంట్లో దూరి పడుకుంటే నక్షత్రాలు ఎలా కనిపిస్తాయి? ఓకే, మరి వీళ్ళకి మధ్యరాత్రిలో అంటే వారికి తెలివి వచ్చినప్పుడు చూస్తే ఎవడో సైలెంట్గా టెంట్ పట్టుకు వెళ్ళిపోయాడు. టెంట్ పట్టుకు వెళ్ళిపోయి నీకేం కనిపిస్తుందిరా నాయన అంటే నక్షత్రాలు కనిపిస్తున్నాయి, గొప్ప విశ్వం ఉంది, దేవుడు గొప్పవాడు, రేపు మన జాతకం బాగుంటుంది, ఇవన్నీ చెప్తున్నా కానీ నీ కళ్ళ ముందు ఉండవలసిన టెంట్ మిస్ అయితే మాత్రం నువ్వు చూడలేకపోతున్నావా అని అన్నాడంటే దేవుని యందు ప్రియులారా, చాలాసార్లు మన జీవితాలలో కూడా సింపుల్ థింగ్స్ వి మిస్ ఎ లాట్. చిన్న చిన్న విషయాలు, కళ్ళ ముందు మన విషయాలు. ఒక్కొక్కసారి నేను చెప్తాను, అక్కడికి వెళ్ళి ఆ పేపర్ తీసుకొని రా అంటాను. ఆ పేపర్ అక్కడే ఉంటుంది, మొత్తం వెతికెత్తారు, దొరకదలకి నేను వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో కళ్ళ ముందు ఉన్నవి మనకు కనిపించో, ఏదేదో మనం చూస్తూ ఉంటాం. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున మనము 3 చక్కనైనటువంటి పఠనాలను మనం చదువుతున్నాం. ఈ పఠనాల ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి సందేశము కూడా ఇదే. ఈ విషయానికి మనం మరలా ధ్యానిస్తాం. కొన్ని విషయాలను మనం ఒక్కొక్కటిగా ధ్యానించుదాం. దేవుని యందు ప్రియులారా, ఈ 4వ తపస్సు కాల ఆదివార వాక్య పరిచర్యకు మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, దేవుని యందు ప్రియులారా, ఈనాటి మొదటి పఠనం సమూవేలు మొదటి గ్రంథము నుండి, ఇక 2వ పఠనం ఎఫెసీయులకు పౌలు గారు రాసిన లేఖ నుండి, ఇక 3వ పఠనం యోహాను శుభవార్త నుండి ధ్యానిస్తున్నాం. యోహాను శుభవార్త నుండి పురుట్టుగుడ్డి వానికి స్వస్థత అన్న అద్భుతాన్ని, అంశాన్ని ధ్యానిస్తున్నాం. మనందరికీ తెలుసు, వాక్యం చెప్తున్నట్లుగా యేసు ప్రభు సరాసరి దేవుని యందు ప్రియులారా మార్గ మధ్యం వెళ్తుండగా అందరూ ఒక వ్యక్తిని దాటుకొని వెళ్ళిపోతున్నారు.
కానీ ఒకరు మాత్రం, యేసు ప్రభు మాత్రం అందరూ దాటుకొని వెళ్ళిపోతున్న ఆ పుట్టు గుడ్డి వానిని నోట్ చేశాడు, గుర్తించాడు, గమనించాడు. ప్రభు చూచాడు. ప్రభు ఆ పుట్టు గుడ్డి వాని కొరకు ఆగాడు. ఆగంటున్నాడు. అతనికి ప్రభు స్వస్థతనివ్వాలనుకుంటున్నాడు. ప్రక్క వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా ఇతను పుట్టు గుడ్డి వానిగా పుట్టడానికి కారణం ఏంటి? ఆ రోజుల్లో ఏదైనా కుష్ఠరోగము, గుడ్డితనము, చెవిటితనము, పక్షవాతము, ఏ జబ్బు వచ్చినా వాళ్ళు ఏమనేవారు? పరిసయ్యులు, దేవుని శాపం, ఏదో పాపము చేసి ఉంటాడు కనుక దేవుడు శపించాడు. మరి వీడి పుట్టుగుడ్డివాడు కనుక వీళ్ళ తల్లిదండ్రుల పాపము చేస్తుంటారు, వీళ్ళ తల్లిదండ్రుల పాపం వలన ఈ శాపం వీడికి తగిలింది, అందుకే వీడు పుట్టుకు నుండి గుడ్డివాడిగా పుట్టాడు అని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. కనుక ఒకడు అడుగుతున్నాడు, యేసయ్యా వీడు పుట్టు గుడ్డివానిగా పుట్టడానికి కారణం ఎవరు? వీడు చేసిన పాపాలా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపాలా? ప్రభు అంటారు, వీడు చేసిన పాపాలు కాదు, వీడి తల్లిదండ్రులు చేసిన పాపాలు కాదు, దేవుని మహిమ వీనిలో బయలుపడుటకు, నెరవేర్చబడుటకు, మహిమ కనబడుట కొరకు ఈయన పుట్టుగుడ్డివానిగా ఎంచబడ్డాడు అంటూ ఆయనకు ప్రభు మట్టిని తీసుకుంటాడు. మట్టిని తీసుకొని తన ఉమ్మును అందులో వేసి దానిని కలిపి ఆ కళ్ళకు రాస్తున్నాడు. రాసి సిలోయము అను పక్కన కోనేరు ఉంటే అందులోకి వెళ్ళి కడుక్కోమంటారు. అందులోకి వెళ్ళి కడుక్కోగా వెంటనే ఆయన దృష్టి దానము పొందుకుంటున్నాడు, దృష్టి భాగ్యము పొందుకుంటున్నాడు, గుడ్డివాడు చూడగలుగుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఆ తర్వాత ఒక పెద్ద డ్రామా జరుగుతూ ఉంది. కొంతమంది అంటారు వీడు గుళ్ళు డైరెక్ట్గా సినగో లేదా దేవాలయానికి వెళ్ళాడు, యెరూషలేం దేవాలయానికి వెళ్ళాడు. వెళ్తే కొంతమంది అంటారు వీడు ఆడేనా, ఇంకొంతమంది వీడు వాడు కాదు వాడిలాగా ఉన్నాడు అని కొందరు. వీడంటాడు నేనే వాడిని, ఆ గుడ్డివారు నేనే. సో వెంటనే వాటిని పరిసయ్యుల దగ్గర తీసుకొని వెళ్ళారు. పరిసయ్యులు, నువ్వు నిజంగా గుడ్డివాడివేనా? అవును, పుట్టు గుడ్డివాడిని. నీకు ఎలా చూపు వచ్చింది? ఒక మనుష్యుడు, చూడండి యేసు ప్రభు ఎవరో వాడికి తెలియదు, ఒక మనుష్యుడు మట్టిని తీసుకొని ఉమ్మును వేసి దానిని కలిపి నా కళ్ళకు అద్దారు, వెళ్ళి కడుక్కోమన్నాడు, వెళ్ళి కడుక్కున్నాను, నాకు దృష్టి దానము కలిగింది అంటాడు. విశ్రాంతి దినమున అతను చేశాడు కనుక వాడు దేవుని నుంచి వచ్చిన వాడు కాదు అంటూ పరిసయ్యులు తృణీకరిస్తున్నారు. రెండవసారి వాళ్ళ అమ్మా నాన్నను పిలుస్తారు. నిజంగా నీ కొడుకు గుడ్డివాడైనా మీరు అందరూ నాటకాలు ఆడుతున్నారా? బాబు మేమైతే మా బిడ్డను కన్నప్పుడు వాడు గుడ్డివాడే, ఇన్ని సంవత్సరాలు భిక్షమెత్తుకుంటున్నాడు గుడి ముందే, ఎలా కళ్ళు వచ్చాయో ఎలా దృష్టి జరిగిందో వాడిని అడగండి అంటున్నారు. ఇంకా వాళ్ళు భయపడుతున్నారు. ఇక వీడు అంటాడు నువ్వేమనుకుంటున్నావు అతని గురించి అంటే అతను ప్రవక్త, ఇందాక మనుష్యుడు అన్నారు కదా, ప్రవక్త ఏమో అంటున్నాడు, ప్రవక్త ఏమో అంటున్నాడు. నువ్వెవరు మాకు చెప్పడానికి? నువ్వు పాపాత్ముడవు, మేము పుణ్యాత్ములము, నీవు మాకు చెబుతావా అంటూ అతనిని ఆ యొక్క ప్రార్థనా మందిరము నుండి వెలివేస్తారు. వెలివేయబడినటువంటి ఆ గుడ్డివాడి దగ్గరికి, లేదంటే ఆ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి, నువ్వు వెలివేయబడ్డావు, వారి చేత, నా వలన కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు మెస్సియాను విశ్వసిస్తున్నావా? ఎవరు ప్రభువా ఆయన? నేనే ఆయనను అంటే, ప్రభువా నేను విశ్వసించుచున్నాను అని చెప్పి ఆయనను ఆరాధిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ద టోటల్ మిరాకిల్, ద టోటల్ స్టోరీ, అద్భుతం మొత్తాన్ని మీ ముందు ఉంచాను. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున ఈ అద్భుతము నుండి, ఈ అద్భుతము ద్వారా ప్రభు మనకు నేర్పుతున్న కొన్ని విశ్వాస జీవిత పాఠాలను నేర్చుకుందాం. ఓకే,
యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియులారా, ఈ వాక్యాన్ని చదువుతూ ఉండగా నాకు అనిపించినటువంటి మొట్టమొదటి గొప్ప విషయం నాకు కనిపిస్తుంది, నాకు తోస్తుంది ఏంటంటే, when everyone neglects, Jesus sees you. Jesus sees you even when the world neglects you. ప్రపంచము నిన్ను నిర్లక్ష్యం చేస్తుందేమో కానీ దేవుడు నిన్ను ఎప్పుడూ చూస్తూనే ఉన్నాడు. ఓకే, ప్రపంచము నిన్ను నిర్లక్ష్యం చేస్తుందేమో కానీ దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. జీసస్ సీస్ యూ ఈవెన్ వెన్ ద హోల్ వరల్డ్ నెగ్లెక్ట్స్ యూ. ఈ గొప్ప విషయం ఈనాటి మొదటి పట్టణంలోనూ సువిశేష పట్టణంలోనూ నిరూపించబడుతుంది. మొదటి పట్టణంలో ఏంటి? ఒక సంఘటన. సమూవేలు సౌలుని దేవుడు తృణీకరించాడు రాజుగా. సమూవేలు బాధపడుతున్నాడు, దేవా ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు కదా, ఉన్నాడు కానీ మీరు తృణీకరించారు కదా. దేవుడు అంటాడు, ఏడవకు, బాధపడకు, నేను మరొక రాజుని ఎన్నుకున్నాను. లెగు, నీ యొక్క కొమ్ము అందులో తైలమును పోసుకొని వెళ్ళుము, బెత్లెహేము వెళ్ళుము. ఈశాయికున్నారు కొడుకులు, ఆ కొడుకులలో ఒక్కరిని నేను ఎన్నుకున్నాను అంటాడు. మనవాడు వెంటనే వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఈశాయి కుమారులను రమ్మంటాడు. ఈశాయి కుమారులు ఎంతమంది? 8 మంది. కానీ అక్కడ ఎంతమంది ఉన్నారు? 7 మాత్రమే. నిజానికి ఈశాయి ఇంటిలో ఒక పెద్ద పండగ. ఏంటి ఆ పండగ అంటే, సమూవేలు ప్రవక్త రాజునిగా అభిషేకించబోతున్నాడు, ఎన్నుకోబోతున్నాడు మీ బిడ్డలలో ఒకరిని. అంటే 7 అన్నదమ్ములు. రేపు ఈ పాటికి నువ్వు రాజు అయిపోతావు, నువ్వో నేనో ఎవరమో అయిపోతాం. ఇంత పెద్ద ఫంక్షన్, ఇంత పెద్ద ముఖ్యమైన పండగ, కుమారుల అందరినీ సమావేశపరచమంటే ఆ తండ్రి ఏం చేశాడు? 7 సమావేశపరిచాడు. 8వ వాడిని మర్చిపోయాడు. 8వ వాడిని పిలవలేదు. 8వ వాడు చిన్నవాడు, కడగొట్టువాడు, బహుశా ఎందుకు పనికిరానివాడు, లెక్కలేనివాడు, లెక్కించాల్సిన అవసరం లేదు, విలువ లేదు, పెద్ద హైట్ ఉండడు, పెద్ద కండలు తిరిగిన వాడు కాదు, రాజుగా నాట్ ఫిట్, నాట్ ఎలిజిబుల్. కనుక ఈ 7 పిలిచాడు. వాడిని పిలవలేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నోబడీ నోటీస్డ్ డేవిడ్, బట్ గాడ్ నోటీస్డ్ డేవిడ్. నోబడీ వెల్కమ్డ్ డేవిడ్, బట్ గాడ్ వాంటెడ్ డేవిడ్. నోబడీ కన్సిడర్డ్ డేవిడ్, but God chose David. David was insignificant in the sight of the family, but God gave great significance to David. David was just a shepherd boy, but God saw him as a great king of Israel. దేవుని యందు ప్రియులారా, when no one sees you, God sees you. When everyone neglects you, God loves you. ఇది దేవుడు మనకిస్తున్న సందేశం. ఈనాటి సువిశేషంలో కూడా ఎగ్జాక్ట్లీ ద సేమ్. పుట్టుగుడ్డివాడు మూలన పడి ఉన్నాడు. జనమంతా వాళ్ళ పనుల్లో పరుగులు తీస్తున్నారు. కానీ యేసు ప్రభు మాత్రం ఆ పుట్టుగుడ్డు వాని దగ్గరికి వచ్చి ఆగాడు. నోబడీ నోటీసెస్, జీసస్ నోటీసెస్. దేవుని యందు ప్రియులారా, మళ్ళీ ఇది చెప్తున్నాను అనుకోకండి, చాలా ఇంపార్టెంట్ కనుక చెప్తున్నాను. ద చోజన్ వెబ్ సిరీస్లో
5 సీజన్స్ ఉన్నాయని చెప్పాను. ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే, యాపిల్ ఫోన్ కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే, శాంసంగ్ ఫోన్ లాంటివి ఉంటే, అందులో ద ప్లే స్టోర్లో ద చోజన్ అని మీరు కొడితే ఒక యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ద చోజన్ 5 సిరీస్ ఫ్రీగా మనం చూడవచ్చు. తెలుగులో చూడవచ్చు, ఇంగ్లీష్లో చూడవచ్చు, మనకు నచ్చిన భాషలో చూడవచ్చు. అందులో అది చూసిన తర్వాత యువర్ అవుట్లుక్ ఫర్ ద గాస్పల్స్, ఫర్ ద లైఫ్ ఆఫ్ జీసస్ మారిపోతుంది. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎవ్రీబడి మస్ట్ వాచ్. ప్రతి ఒక్కరు ఇది చూడాలి. ఓకే, ఒక్కొక్క సీజన్లో 8 చాప్టర్స్ ఉంటాయి, 8 ఎపిసోడ్లు ఉంటాయి. 5 8 40 అంటే ఒక్కొక్కటి 40 నిమిషాలు చొప్పున. ఓకే, దేవుని యందు ప్రియులారా, అందులో నతానియేలు స్టోరీ చాలా చక్కగా ఆ డైరెక్టర్ చిత్రీకరించాడు. నతానియేలు అని వాడు ఇంజనీర్. ఓకే, సిలోము లేదంటే బురుజులు కట్టాలని, బిల్డింగ్ కట్టాలని, ఆ బిల్డింగ్లో ప్రజలు గుమికూడాలని, ఆ బిల్డింగ్లో ప్రజలు దేవుణ్ణి ప్రార్థించాలని ఆయన కోరిక. అంత కోరికతో ఆయన ఇంజనీర్గా బిల్డింగ్లు కడుతుంటాడు. దేవుడంటే కోరిక. దేవుణ్ణి అందరూ మహిమపరచాలి, అందరూ దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి రావడానికి ఒక పెద్ద మందిరాన్ని నిర్మించాలి అనుకొని నిర్మిస్తూ ఉంటే అది మధ్యలో కూలిపోతుంది. అతను ఇంజనీరింగ్ ప్లాన్లు చేసుకుంటాడు, పేపర్లో తాళపత్రాల మీద ప్లాన్స్. అవన్నీ బ్రద్దలైపోతాయంటే అవన్నీ పనికి రాకుండా పోతాయి. అంత కష్టపడి తయారు చేసిన ఇంజనీరింగ్ ప్లానింగ్ అంతా కూడా వృధా అయిపోతుంది. అవన్నీ పట్టుకొని ఒక చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఈ చెట్టు పేరు ఏం పేరు? చెట్టు పేరు సిక్కమ్మ. ఒక చెట్టు కింద ఉంటాడు. దేవుడు అంటగానే నేను ఆ చెట్టు కింద నేను చూశానని చెప్పి నతానియేలుతో అంజూరపు చెట్టు కింద కూర్చుంటాడు. కూర్చొని అక్కడ ఏడుస్తుంటాడు. నా ప్లాన్లు విఫలమైపోయాయి, నా కోరిక విఫలమైపోయింది అంటూ ఎంతో విలువైనటువంటి ప్లాన్లన్నీ కూడా మంట పెట్టేస్తున్నాడు. ఏడుస్తూ దేవా, నువ్వు నన్ను చూస్తున్నావా? నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను కనిపిస్తున్నానా? నా హృదయంలో ఉన్న కోరిక నీకు కనిపిస్తుందా? నా ప్రణాళికలు, నా పథకాలు అన్నీ కూడా వృధా అయిపోయాయి అని ఏడుస్తూ ఇంటికి వెళ్ళి నిద్రపోతాడు పూర్తిగా. అక్కడికి వాళ్ళ ఇంటికి ఫిలిప్పు వెళ్తాడు. తలుపు కొడితే తీయడు. కిటికీలోంచి లోపలికి వెళ్ళి నతానియేలుని లేపుతాడు. లేగు అని. ఏం నన్ను ఎలాగొచ్చావు? తలుపేస్తుంటే అంటే పక్కన కిటికీలోంచి వచ్చానులే. ఎందుకు వచ్చావంటే నేను నా గురువు బోధకుడు నజరేతు నివాసియగు యేసు ప్రభు ఇలా దారి గుండా వెళ్తున్నా, నిన్ను పరిచయం చేయడానికి వచ్చాను, నువ్వు రా అంటాడు. నేను రాను, నా మనసు బాగలేదు, దేవుణ్ణి విడిచిపెడుతున్నాను, బాధతో ఉన్నానంటే లేదు నువ్వు రా అంటూ ఫిలిప్పు నతానియేలుని తీసుకొని వెళ్తాడు. యేసు ప్రభు అతన్ని చూచి నీకు పంపిస్తాను తర్వాత కావాలంటే ఆ చిన్న షార్ట్ వీడియో చూసి అంటాడు, ఓ ఇదిగో ఇజ్రాయేలులలో మచ్చలేనివాడు, మాయలేనివాడు, మోసము తెలియనివాడు, నిజమైన ఇజ్రాయేలుడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. నతానియేలు ఐఎమ్ సారీ, నా గురించి నువ్వేమైనా చెప్పావా అంటాడు ఫిలిప్తో. నేనేం చెప్పలేదు. కానీ ప్రభు అంటారు, ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు, నేను నిన్ను చూస్తున్నాను. నీవు దుఃఖములో ఉన్నప్పుడు నేను నిన్ను చూచాను. ఇతను ఏమని ప్రార్థన చేశాడు? ముందు రోజు దుఃఖములో ప్రార్థన చేశాడు. నువ్వు నన్ను చూస్తున్నావా అని అడిగాడు తండ్రిని. కుమారుడు ఏమంటున్నాడు? నేను నిన్ను చూస్తున్నానయ్యా అంటున్నాడు. ఓకే, ఎగ్జాక్ట్గా ఇతను ఏ మాటలు పెట్టి ప్రార్థిస్తాడో తండ్రి నుంచి కుమారునికి సేమ్ ఆన్సర్స్ కుమారుని నుంచి వస్తున్నాయి. నీ లోయెస్ట్ మూమెంట్స్లో, నువ్వు దుఃఖములో ఉన్నప్పుడు, నువ్వు అగాధములో ఉన్నప్పుడు,
నువ్వు ఒంటరితనములో ఉన్నప్పుడు, నీ ప్రణాళికలు విఫలమైనప్పుడు నేను నిన్ను చూస్తూనే ఉన్నాను అంటాడు యేసు ప్రభు. దానికంటే ప్రభువా నీవే నిజమైన దైవ కుమారుడవు, నేను అలా అంజూరపు చెట్టు కింద కూర్చున్నట్లు ఎవరికీ తెలియదు, నీకు మాత్రమే తెలిసింది. నేను ఏడ్చినట్టు ఎవరికీ తెలియదు, నీకు మాత్రమే తెలిసింది. నా యొక్క ఇంజనీరింగ్ ప్లాన్స్ కాల్చివేసిన ఎవరికీ తెలియదు, నీకే తెలిసింది. అంటే నువ్వు సర్వాంతర్యామివి, నీవే దైవ కుమారుడివి అంటూ ఆయన విశ్వసిస్తాడు దేవుని యందు. ప్రియులారా, గాడ్ సీస్ యూ. ఒక ఇంటిలో కూర్చొని నువ్వు ఏడుస్తున్నావా? నిరుద్యోగముతో నువ్వు బాధపడుతున్నావా? అవివాహ జీవితమని నువ్వు బాధపడుతున్నావా? సంతానము లేదని నువ్వు బాధపడుతున్నావా? రోగ పీడితుడవని నువ్వు బాధపడుతున్నావా? నీ ప్రణాళికలు ఫలించటం లేదని నువ్వు బాధపడుతున్నావా? రిమెంబర్ దిస్, God sees you. Jesus always sees you. యేసు నిన్ను సర్వదా చూస్తూనే ఉన్నాడు. యేసు నిన్ను కనిపెట్టుకొని ఉన్నాడు. నీ లోయెస్ట్ మూమెంట్స్లో దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ కష్టాలలో దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ బాధలలో దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ ఒంటరితనములో దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీవు రోగ పీడితుడివై మంచాన పడినప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, దిస్ ఈజ్ వాట్ ప్రభు మనకు చెప్తున్నారు. మొట్టమొదటి సందేశం, దావీదును చూచిన దేవుడు, పుట్టుగుడ్డువాడిని చూచిన దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. యెహోవావందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇక రెండవ పాఠాన్ని నేర్చుకుందాం దేవుని యందు ప్రియులారా. యోహాను శుభవార్త 9వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. యోహాను శుభవార్త 9వ అధ్యాయం 2వ వచనం. ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడిగా పుట్టుటకు ఎవరు పాపము చేసిరి వీడా వీని తల్లిదండ్రులా అని యేసుని అడిగిరి. దేవుని యందు ప్రియులారా, అతను గుడ్డివాడిగా ఎన్ని కష్టాలు పడ్డాడో కదా. ఇన్ని కష్టాలకు కారణం ఎవరు అని అడుగుతున్నారు. ప్రభు అంటున్నారు, వీడు కానీ, 3వ వచనం, వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ పాపము చేయలేదు, మరి ఎందుకయ్యా వీడు గుడ్డివాడిగా ఉన్నాడు అంటే దేవుని ప్రభు అంటున్నారు, చెప్పనందరూ, దేవుని కార్యము వీని యందు బయలుపడుటకు వీడు గుడ్డివాడిగా పుట్టెను. దేవుని కార్యాలు బయలుపడడం కోసం వాడు గుడ్డివాడిగా పుట్టాడంట. అంటే మన కష్టాలను తన మహిమ కొరకు వినియోగించుకునే దేవుడు, మన కష్టముల ద్వారా తన మహిమను ప్రదర్శించే దేవుడు. గాడ్ కెన్ యూజ్ అవర్ సఫరింగ్ ఫర్ హిస్ గ్లోరీ. ఓకే, గాడ్ కెన్ యూజ్ అవర్ సఫరింగ్ ఫర్ హిస్ గ్లోరీ. మన జీవితాలలో ఎదురయ్యే ప్రతి కష్టం, ప్రతి రోగం దేవుడు ఇచ్చిన శాపము కాదు, దేవుడు పెట్టిన శిక్ష కాదు. కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు దేవుని మహిమ కొరకు. దేవుని యందు ప్రియులారా, దేవుని మహిమ కొరకు. నా జీవితంలో జరిగిన సంఘటన, దేవుడు నన్ను క్షమించుగాక ఒకవేళ నేను గొప్పలు చెప్పుకున్నట్లయితే, నేను 10వ తరగతి విశాఖపట్నంలో గోపాలపట్నం స్కూల్లో చదివాను, జెడ్పీపీ స్కూల్. కానీ శ్రీను ట్యుటోరియల్స్ అనే ఒక ట్యూషన్ సెంటర్కి వెళ్ళేవాడిని. ఉదయము సాయంత్రము ట్యూషన్ ఉంటుంది. ఈ ట్యూషన్ సెంటర్లో సోమవారం నుండి శనివారం వరకు సబ్జెక్ట్ చెప్తారు. ఆదివారం
ఎగ్జామ్ పెడతారు, సోమవారం ఉదయం రిజల్ట్ ఇస్తారు. 50 మార్కులకి 100 మార్కులకి. ఓకే, 50కి 49.5 వచ్చిందనుకో, 49.5 అర మార్కు పోతే కిందన పడి దొర్లి ఏడ్చేసేవాడిని. చెప్తే నమ్మరు. కిందన పడి దొర్లి ఏడ్చేసేవాడిని. అర మార్కు తగ్గితే, 1 మార్కు తగ్గితే, 2 మార్కులు తగ్గితే. అలా చదువుతున్నాను. జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా, సుమారు సెప్టెంబర్ అక్టోబర్లో 1998లో ఒక భయంకరమైన తలనొప్పి మొదలుపెట్టింది. తలనొప్పి ఎంత తలనొప్పి అంటే అడుగేస్తే నీ బ్రెయిన్ జారిపోతున్నట్టుగా ఉండేది. అడుగు వేస్తే చాలు బ్రెయిన్ జారిపోయినట్టుండేది. మా నాన్నగారు సైకిల్ మీద వెనకాతలు కూర్చుంటే గతకలకి బ్రెయిన్ ఊగిపోతున్నట్టు అనిపించేది. సో అక్టోబరు, నవంబరు, డిసెంబరు పడతానే ఉన్నాం. ఇక జనవరి 7 హాస్పిటల్కి వెళ్ళాం. ఓకే, హాస్పిటల్కి వెళ్తే ఈ చెవి వెనకాతల నుంచి ఇదంతా కూడా చీమి పట్టేసింది. బ్రెయిన్ దగ్గర, బ్రెయిన్ చుట్టూ, చెవి వెనకాతల నరాలలో భయంకరమైన చీమి పట్టేసింది. దానివల్ల ఈ యొక్క తలనొప్పి వస్తుంది అన్నారు. కనుక జనవరిలో ఆపరేషన్ చేశారు కేజీహెచ్లో. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నో స్టడీస్, కంప్లీట్లీ బెడ్ రెస్ట్ అండ్ మెడిసిన్, భయంకరమైన మెడిసిన్ వాడుతూ నిద్రపోతూ ఉండేవాడిని. ఉదయం నుంచి సాయంత్రం రోజంతా నిద్రపోవడమే. ఎగ్జామ్స్ వచ్చేసాయి. ఆ ఎగ్జామ్స్ మాకు తెలుగు 1, 2 కదా, అన్ని 11 ఎగ్జామ్స్. హిందీ మాత్రం ఒక పేపర్ ఉండేది. అది ఎలాగంటే రోజుకొకటి మధ్యాహ్నం పూట్ల ఎగ్జామ్. ఇప్పుడు మధ్యాహ్నం అన్నంతనేది మనకు నిద్ర వచ్చేస్తుంది ఫుల్గా. ఎగ్జామ్ ఇప్పుడు మధ్యాహ్నం పూటలు పెట్టారు. సో 2 గంటలకి ఏదో కష్టపడి 12 గంటలకి తినేసి ఇంటికి తీసి ఎక్కడ సింహాచలం దాటిన తర్వాత ఎక్కడో లోపల ఎగ్జామ్ సెంటర్ పడింది. 2-3 బస్సులు మారి ఎగ్జామ్కి వెళ్ళి అలసిపోయి పేపర్ పెట్టడం, నిద్రపోవడం. 10th క్లాసులో ప్రతి ఎగ్జామ్లో నిద్రపోవడమే, రాసిన తక్కువ, నిద్రపోవడం ఎక్కువ. ఓకే, ఇలా ఎగ్జామ్స్ రాశాను. 600కి 600 రావాల్సిన నాకు 600కి 400 వచ్చాయి. 400 మార్కులే వచ్చాయి. అయినా వచ్చాయి, నిద్రపోయి రాసేసాను ఏదో. దేవుని యందు ప్రియులారా, 400 మార్కులు వచ్చాయి. నా ఫ్రెండ్స్ అందరికీ మంచి మార్కులు, 550, 500, 600 వచ్చిన ఫ్రెండ్స్. 100కి 100 మ్యాథ్స్ అన్నీ కూడా వచ్చినాయి. నాకు 100కి 100 వచ్చినట్టున్నాయి మ్యాథ్స్ అయితే. ఐ డోంట్ రిమెంబర్. దేవుని యందు ప్రియులారా, ఇలాగయింది. ఇప్పుడు నా ప్రశ్న, నేను ఎంతో బాగా చదివి గొప్పవాడిని అవ్వాలనుకున్నాను. నాకెందుకు ఈ జబ్బు, నాకెందుకు ఈ రోగం, నాకెందుకు ఈ కష్టం? ఈ కష్టం లేకపోతే నేను ఎక్కడో ఉండేవాడినేమో, ఈ రోగం లేకపోతే ఎక్కడో ఉండేవాడినేమో. కానీ దేవుని యందు ప్రియులారా, ఈ రోజున ఓకే, ఒక 20-30 సంవత్సరాల తర్వాత నాకు క్లియర్గా అర్థమవుతుంది ఆ రోగం ఎందుకో, ఆ జబ్బు ఎందుకో, ఆ నొప్పి ఎందుకో, ఆ బాధ ఎందుకో. అలా తక్కువ మార్కులు రావడం వలన ఒక మూలన కూర్చున్నాను. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఏం చదవాలో తెలియడం లేదు. అయినప్పటికీ వైజాగ్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు, వివిధ అకాడమీ వాళ్ళు నన్ను తీసుకోవడానికి వచ్చారు. కానీ ఎందుకో తెలియదు, కొన్ని కారణాల వలన దేవుడు తన సేవకై పిలుచుకున్నాడు. ఈ రోజున కట్ చేస్తే, ఈ రోజున మీ ముందు ఉన్నాను. నా కోసం నేను పని చేసుకోవలసిన నేను, నా భార్య పిల్లల కోసం శ్రమించవలసిన నేను, నా తల్లిదండ్రుల కోసం, నా కుటుంబం కోసం కష్టపడవలసిన నేను, ఈ రోజున దేవుని కోసం, శ్రీ సభ కోసం, ప్రజల కోసం, దిక్కులేని వాళ్ళ కోసం, పేదల కోసం ఆలోచించేలా దేవుడు మలిచాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే, మన కష్టములను తన మహిమ కొరకు వినియోగించుకునే దేవుడు. గాడ్ కెన్ యూజ్ అవర్ సఫరింగ్స్ ఫర్ హిస్ గ్లోరీ. ఆ గుడ్డివాడు గుడ్డివాడిగా ఉన్నాడు కనుక దేవుని యొక్క అద్భుతం, దేవుని శక్తి, దేవుని మహిమ వెల్లడి అయింది.
ఆయన దేవా నీవే రక్షకుడవు, మెస్సయావు, నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని అన్నాడు. ఒక గుడ్డివాడే కాకపోతే పరిసయ్యుల వలె వాడు కూడా ప్రభును తిరస్కరించి ఉండేవాడేమో. దేవుని యందు ప్రియులారా, కళ్ళు ఉన్న పరిసయ్యులు ప్రభుని గుర్తించలేదు, కళ్ళు లేని గుడ్డివాడు ప్రభుని గుర్తించాడు. కళ్ళు ఉన్న పరిసయ్యులు ప్రభుని తృణీకరించి శాపగ్రస్తులయ్యారు, కళ్ళు లేని గుడ్డివాడు ప్రభుని విశ్వసించగలిగి రక్షణ పొందగలిగాడు. దేవుని యందు ప్రియులారా, మన కష్టాలు, మన బాధలు, మన ఇబ్బందులు మన దేవునికి అర్పించుకుంటే, దేవుని యందు కష్టాలలో కూడా ప్రార్థించండి. నతానీయేలు ఏం కట్టాలనుకున్నాడు? బిల్డింగ్ కట్టి దేవుని మహిమను ప్రదర్శించాలనుకున్నాడు. కానీ తర్వాత యేసు సువార్తను ప్రకటిస్తూ ఎందరికో దేవుని మహిమను చవిచూచేలా చేశాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అల్టిమేట్గా నీ యొక్క గోల్ రీచ్ అవుతావు. నువ్వు అనుకున్నట్టు కాదు, దేవుడు అనుకున్న వేరే రూట్లో. దేవుని యందు ప్రియులారా, మన కష్టాలను, మన బాధలను, మన ఇబ్బందులను దేవునికి అర్పించుకుందాం. ఇట్ ఈస్ సఫరింగ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. సఫరింగ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. డిస్గైజ్ అంటే మారువేషం. కష్టాలు మారువేషములో ఉన్న దేవుని ఆశీర్వాదాలు. కష్టాలు మారువేషములో ఉన్న దేవుని ఆశీర్వాదాలు. సఫరింగ్స్ ఆర్ బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువందనం, యేషువ స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. కనుక మన జీవితాలలో వచ్చే కష్టాల ద్వారా, నష్టాల ద్వారా, బాధల ద్వారా దేవుడు మహిమ పరపబడాలని కోరుకుందాం, ప్రార్థిద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే, యేషువందనం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. 2 పాఠాలు నేర్చుకున్నాం. 3వ పాఠం దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త 9వ అధ్యాయము. దేవుని యందు ప్రియులారా, ప్రభు అంటున్నారు 6వ వచనం, అందరు చెప్పండి, అందరు చూడండి. 6వ వచనం, నేల మీద ఉమ్మి వేసి, నేల మీద ఆ ఉమ్మితో మట్టిని కలిపి, ఆ ఉమ్మితో మట్టిని కలిపి, ఆ మట్టిని గ్రుడ్డివాని కనుల మీద రాసి, ఆ మట్టిని గ్రుడ్డివాని కనుల మీద రాసి, వెళ్ళి సిలోయము అనే కోనేటిలో, సిలోయము అనే కోనేటిలో కడుగుకొనుము, కడుగుకొనుము అని చెప్పెను, అని చెప్పెను. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అంటే, హీ వాంట్స్ టు టెల్ us సంథింగ్ గ్రేట్. ఒక ముఖ్యమైన విషయం ప్రభు చెప్తున్నారు మనకి. చూడండి, యేసు ప్రభు ఏ విధంగా అయితే వంగి మట్టి తీసుకున్నారో, ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనములో దేవుడు తన చేతులతో మట్టిని తీసుకొనెను అంటుంది. తన తండ్రి అయిన దేవుడు, తండ్రి మట్టిని తీసుకున్నట్లుగా యేసయ్య మట్టిని తీసుకున్నాడు. తండ్రి మట్టితో బొమ్మను చేసినట్లుగా ఇతను మట్టిని కలుపుతున్నాడు. తండ్రి ఆ మట్టి బొమ్మలోనికి తన ప్రాణమును, తన ఆత్మను ఊదుతున్నట్లుగా ఈ మట్టిలోనికి తన యొక్క జీవజలము లేదంటే తన యొక్క ఉమ్మును ఊదుతూ కలుపుతూ రాస్తూ ఉన్నారు. ఇట్ షోస్ ఫాదర్ ఈజ్ వర్కింగ్ అండ్ సో ద సన్ ఈజ్ వర్కింగ్. తండ్రి పని చేయుచున్నాడు, కుమారుడు పని చేయుచున్నాడు. తండ్రి సృష్టిని చేస్తున్నాడు, కుమారుడు సృష్టిని చేస్తున్నాడు. తండ్రి రక్షిస్తున్నాడు, కుమారుడు రక్షిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఆయనే సృష్టికర్త అని ప్రభు మనకు చెప్తున్నారు. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేనే లోకమునకు వెలుగు. ఈ లోకము జీవించాలంటే యేసయ్య వెలుగులో మనం నడవాలి. ఏ లైఫ్ వితౌట్ క్రైస్ట్ ఈజ్ బ్లైండ్నెస్. క్రీస్తు లేని జీవితం, క్రీస్తునందు విశ్వాసం లేని జీవితం గ్రుడ్డితనం, గ్రుడ్డి జీవితం, అంధకారమైన జీవితం, అంధకారమయమైన జీవితం. ఏ లైఫ్ వితౌట్ క్రైస్ట్ ఈజ్ బ్లైండ్నెస్.
లైఫ్ వితౌట్ క్రైస్ట్ ఇస్ ఫెటైల్, యూస్లెస్. దేవుని యందు ప్రియులారా, కనుక ఆయనే సృష్టికర్త. హూ ఈస్ దిస్ జీసస్? దిస్ జీసస్ ఈజ్ అ క్రియేటర్ గాడ్. సృష్టిని చేసే తండ్రి, సృష్టించే దేవుడు, సృష్టించే దైవ కుమారుడు, వెలుగునిచ్చే దేవుడు. ప్రభు అంటున్నారు, ఆదిలో వెలుగు కలుగునుగాక. ఇక్కడ ఈ కళ్ళకు వెలుగు కలుగునుగాక. పుట్టుగుడ్డివాడు చరిత్రలో దృష్టి దానం పొందినది లేనే లేదు, ఒక్క యేసు ప్రభునిలో తప్ప. దేవుని యందు ప్రియులారా, కనుక సో జీసస్ ఈస్ టెల్లింగ్ దట్ హీ ఈజ్ ద క్రియేటర్ గాడ్. హీ ఈజ్ వన్ విత్ ద ఫాదర్. హీ ఈజ్ ద క్రియేటర్. హీ డస్ క్రియేషన్ ఎవ్రీ డే. హీ రీక్రియేట్స్ ద ఫాలన్ వరల్డ్. పాపము వలన శపించబడిన లోకమును నూతన సృష్టిగా తాను చేస్తున్నాడు అని ప్రభు మనకు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ప్రభు మనకు నేర్పుతున్న మూడవ పాఠం. దేవుని యందు ప్రియులారా, ఒకటి, ఆయన నీ బాధలలో కష్టాలలో నిన్ను చూస్తున్నారు. రెండు, నీ దుఃఖమును, నీ బాధలను, నీ కష్టములను తన మహిమ కొరకు వినియోగించుకోగలడు. మూడు, ఆయన సృష్టికర్త కుమారుడు పడిపోయిన ప్రపంచమును, పడిపోయిన మానవ జాతిని, నాశనమవుతున్న మానవ జాతిని నూతన సృష్టిగా చేయడానికి వచ్చిన దైవ కుమారుడు, లోకమునకు వెలుగు అన్న సత్యం మనకు అర్థమవుతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక ఆఖరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ మనకి ఈ యొక్క గుడ్డివాణి యొక్క విశ్వాసము ఏ విధంగా ఎదుగుతూ ఉందో, ఒక విత్తనము మొక్క అవుతుంది, మొక్క చెట్టు అవుతుంది, చెట్టు ఫలిస్తుంది. ఇట్స్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్. ఓకే, ఒక బిడ్డ బేబీ, దెన్ బాయ్, దెన్ ఏ అడల్ట్ ఆర్ టీనేజర్, దెన్ అడల్ట్, దెన్ మ్యాన్హుడ్, దెన్ ఓల్డ్ ఏజ్. ఒక వ్యక్తి ఎలాగైతే నెమ్మదిగా ఎదుగుతున్నాడో, ఒక వృక్షం ఎలాగైతే గ్రాడ్యువల్లీ గ్రోయింగ్, అలాగే విశ్వాసము ఇట్ ఈస్ నాట్ ఏ ఓవర్ నైట్ బిజినెస్. ఒక్కరోజు ఒక్క రాత్రిలో మొత్తం జరగదు. ఇట్స్ ఎ స్లో ప్రాసెస్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. దేవుని యందు ప్రియులారా, ఒక 4 వాక్యాలను మీకు చూపిస్తాను. జాగ్రత్తగా బైబిల్ ఉన్న వాళ్ళు తెరవండి. దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త 9వ అధ్యాయం 12వ వచనములో దేవుని వాక్యం చెప్తుంది. చూడండి ఏమంటున్నారు. అతడు ఎక్కడ ఉన్నాడు? ఓకే, అతను ఎక్కడ ఉన్నాడు అనే రీతి ఏమని చెప్పాడు? నాకు తెలియదు, నాకు తెలియదు. ఐ డోంట్ నో. ఓకే, ఏమంటున్నాడు? ఐ డోంట్ నో, నాకు తెలియదు. అంటే గుడ్డివానికి యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. స్టేజ్ 1. ఓకే, రెండవది దేవుని యందు ప్రియులారా 17వ వచనం చదువుదాం. వారు మరలా ఆ గుడ్డి వారిని, అతడు నీ కన్నులు తెరిచాడు కదా. మరి నీ అభిప్రాయం ఏమిటి అంటే, ఆయన ఒక ప్రవక్త అని. అతడు ఒక ప్రవక్త. ఫస్ట్ నాకు తెలియదు, తర్వాత ఒక మనిషి అంటాడు, తర్వాత అతను ఒక ప్రవక్త అంటున్నాడు. దేవుని యందు ప్రియుల చూసారా, నాకు తెలియదు, ఫస్ట్ మనకు తెలియదు ప్రభు, తర్వాత మనం ఆయన నెమ్మదిగా తెలుసుకుంటున్నా ఆయన ఒక ప్రవక్త అని నాకు తోచుచున్నది అంటాడు. నెక్స్ట్ దేవుని యందు ప్రియులారా 33వ వచనం చూడండి. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీయును చెయ్యజాలి. అంటే ఈజ్ ఎ మ్యాన్ ఫ్రమ్ గాడ్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. అతను దేవుని నుంచి వచ్చినవాడు అని చెప్తున్నాడు. మొట్టమొదట నాకు తెలియదు, రెండవది అతను ప్రవక్త ఏమో, మూడవది అతను దేవుని నుంచి వచ్చిన వాడేమో, నాలుగవది 38వ వచనం 30 ప్రభు నేను విశ్వసించుచున్నాను అని వాడు ఆయనను ఆరాధించెను. దేవుని యందు నాకు తెలియదు అనే స్టేజ్ 1 నుంచి ఆయన ప్రవక్త ఏమో అన్న స్టేజ్ 2లోకి వెళ్ళాడు.
ప్రవక్త ఏమో అన్న స్టేజ్ 2 నుండి అతను దేవుని నుంచి వచ్చినవాడు అంటూ స్టేజ్ 3లోకి వెళ్ళాడు. దేవుని నుంచి వచ్చినవాడు స్టేజ్ 3 నుంచి ఆయన దైవ కుమారుడు, లోకరక్షకుడు, మెస్సయ్య, నేను విశ్వసించుచున్నాను అంటూ అతను ఆరాధించడం మొదలుపెట్టాడు. స్టేజ్ 4 ద కంప్లీషన్ ఆఫ్ ఫెయిత్. మనం కూడా విశ్వాసంలో స్టేజెస్ ఉంటాయి. ఒక రోజున ప్రభుని గురించి కొంచెం తెలుసుకున్నావు, విశ్వాసంలో ఎదగండి, ఆత్మీయతలో ఎదగండి, ప్రార్థనా జీవితంలో ఎదగండి, దేవునితో ఉన్న బంధములో ఎదగండి. దేవుని యందు ప్రియులారు, నో మోర్ అబౌట్ గాడ్, నో గాడ్. దేవుని గురించి తెలుసుకోవడం ముఖ్యమే, దేవునిని తెలుసుకోవడం ఇంకా ముఖ్యం. దేవుని గురించి ఇట్స్ ఎ నాలెడ్జ్, దేవునిని తెలుసుకోవడం ఇట్స్ ఎ రిలేషన్షిప్. దేవునితో స్నేహబంధములో ఎదగాలి. రోజు రోజుకి సంవత్సరానికి దేవునిలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, విశ్వాస పరిపూర్ణతను పొందాలి. దేవుని యందు ప్రియులారా, ఇలా 4 అంశాలతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను నన్ను సర్వదా చూస్తూ ఉన్నారు. ప్రభు మన కష్టములను తన మహిమ కొరకు వాడుకుంటున్నాడు. ఆ ప్రభు నూతన సృష్టిని చేసే దైవ కుమారుడు, సృష్టికర్త. ఆ ప్రభునిలో దినదినము విశ్వాసంలో ఎదుగుదాం. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.